గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ఎవరైతే మేము వెల్ సెటిల్డ్ కాదు, మా లైఫ్ ఇంతే, మేము పేదరికంలో ఉన్నాము అనేసి వాళ్ళ లైఫ్ని అలా కొనసాగిస్తూ సక్సెస్ వైపు అడుగులు వేయడం లేదో వారందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ రోజు ఈ వీడియో నేను ఒక చిన్న అబ్బాయి గురించి చెప్పబోతున్నాను. ఈ అబ్బాయి రాజస్థాన్లో 1995లో ఒక చిన్న గ్రామం జలనారెడ్డి అని ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఎంత నిరుపేద కుటుంబం అంటే తను 4th క్లాస్ వచ్చే స్టేజ్కి తను 3 పూట్ల కడుపు నిండా అన్నం తినాలి అంటే తను కూడా బడి మానేసి పనికి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. ఒకరోజు వాళ్ళ ఫాదర్ స్కూల్ దగ్గరికి వెళ్ళి, రేపటి నుండి మా అబ్బాయి స్కూల్కి రాడు, మా అబ్బాయి 3 పూట్ల అన్నం తినాలంటే తను కూడా పనికి వెళ్ళాల్సిందే అని టీచర్కి చెప్తాడు. అప్పుడు ఆ టీచర్, మీ అబ్బాయి చాలా తెలివైన వాడు, మీరు బడి మాన్పించకండి అనేసి బతిమాలుకొని తను బడి మాన్పించకుండా చేస్తాడు. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి కడుపు ఎలా నిండాలి అనేసి తను ఆలోచించి బడి లేని సమయంలో, స్కూల్ లేని టైంలో అంటే హాలిడేస్లో అవ్వచ్చు, అలాగే సండేస్ టైంలో మార్నింగ్ 5 నుండి నైట్ 10 o'clock వరకు వర్క్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఆ వీక్ మొత్తం కూడా తను కడుపు నింపుకుంటూ బడి కొనసాగించాడు. అలా ప్రతి సంవత్సరం చాలా కష్టతరంగా 10th కంప్లీట్ చేశాడు, అలాగే ఇంటర్ కూడా కంప్లీట్ చేశాడు. ఇంకా డిగ్రీ ఎటువంటి పరిస్థితుల్లో తను కంటిన్యూ చేసే అవకాశాలు అయితే లేవు. ఆ సమయంలో గవర్నమెంట్ బిలో పోవర్టీ స్కీమ్స్ కొన్ని వదిలాయి. అప్పుడు బిలో పోవర్టీ స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవడానికి అధికారుల దగ్గరికి వాళ్ళ నాన్నతో కలిసి ఈ అబ్బాయి కూడా వెళతాడు. ఆ అధికారులు, మీరు వచ్చే ఈ స్కీమ్లో మాకు కూడా 10% లంచం ఇవ్వాలి అంటే 3,000 రూపాయలు లంచం ఇవ్వాలి అని అడుగుతాడు అనమాట. 3,000 రూపాయలు కడతారు. వాళ్ళ పరిస్థితి ఎటువంటిదంటే 30 రూపాయలు పెట్టి కడుపు నిండా అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నవారు 3,000 రూపాయలు లంచం కట్టాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తను ఆలోచించాడు, అసలు లంచం ఎందుకు కట్టాలి, ఎందుకు ఈ అధికారులు లంచం తీసుకుంటున్నారు, వీటిని ఆపాలి అంటే ఏం చేయాలి అనేసి వాళ్ళ టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళ టీచర్స్ ఒక్కటే మాట, ఇవన్నీ ఆపాలి అంటే ఒక పెద్ద అధికారిగా మారాలి, ఓన్లీ అది సాధ్యం ఎలా అవుతుందంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్గా మనము అవుతేనే మనం ఇవన్నీ కూడా ఆపగలుగుతాము అని చెప్తాడు. కానీ అది చాలా కష్టతరమైనది అని వాళ్ళ టీచర్స్ చెప్తే, లేదు, కళలు కనడానికి డబ్బు ఖర్చు అవసరం లేదు కదా, సో కంటే పెద్ద కళనే కంటాను, నేను ఐఏఎస్ఏ అవుతాను, కోల్పోతే ఏముందని నేను కోల్పోతాను అనేసి ఐఏఎస్ అవ్వాలి అనుకుంటాడు. అక్కడ నుండి వాళ్ళ ఊరు నుండి పూణేకి అయితే వచ్చేస్తాడు. పూణే మొత్తం తిరుగుతాడు. తను ముస్లిం అవ్వడంతో ఎవ్వరూ రూమ్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పుడు మతపరంగా చాలా విభేదాలు ఉన్నాయి. సో ఎవ్వరూ కూడా రూమ్ ఇవ్వలేదు. లాస్ట్కి తను ఒక హిందూగా శుభం అని పేరు మార్చుకొని తను ఒక రూమ్లో ఉండేవాడు. తన తమ్ముడు గ్యారేజ్లో వర్క్ చేస్తూ పంపించిన డబ్బులు తన రూమ్ రెంట్కే సరిపోయేవి. ఒక్క రోజు బ్రెడ్ తింటే 2 రోజులు నీళ్లు తాగుతూ కడుపు నింపుకునేవాడు. ఒకరోజు బిస్కెట్స్ తింటూ ఇలా కడుపు నింపుకుంటూ తను డిగ్రీ కంప్లీట్ చేశాడు. తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్కి వెళ్తాడు. యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే తను ఐఏఎస్ కావడం, అతి చిన్న వయసులో 21 సంవత్సరంలోనే తను ఐఏఎస్ అధికారిగా అయితే మారాడు. తను ఎవరో కాదు, షేక్ అన్సార్ అహ్మద్. ఇక్కడ తన పేదరికం అనేది తను ఐఏఎస్ అవ్వకపోవడానికి ఇక్కడ అడ్డుపడలేదు, తన కష్టమే తనని అంత పెద్ద స్థాయికి చేరడానికి సహాయపడింది. సో మనం కూడా కష్టపడాలి. మనం ఏ స్టేజ్కి అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో మన కష్టం అనేది తప్పకుండా ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీరు చూస్తే తన కులం కానివ్వచ్చు, తన మతం కానివ్వచ్చు, తన డబ్బు కానివ్వచ్చు, తన పేదరికం కానివ్వచ్చు, ఏది కూడా తను రీచ్ అవ్వాల్సిన గోల్కి అడ్డుపడలేదు. తన కష్టం మాత్రమే తనను ఆ స్టేజ్లో నిలబెట్టడానికి సహాయపడింది. సో మనం ఏదైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నామో మనం దానికి తగినట్టు కష్టం చేస్తే కంపల్సరీ మనం ఆ సక్సెస్ని రీచ్ అవ్వగలుగుతాము. ప్లీజ్ డూ వర్క్ హార్డ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. బాయ్ బాయ్.